హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియోలో నేను నా దగ్గరున్న బ్లాక్ బీడ్ కలెక్షన్ని షేర్ చేసుకుంటానండి. ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ నేను 2 ఇయర్స్ బ్యాక్ వీడియో అయితే తీశాను. కొత్తగా నా దగ్గర జమ అయిన కలెక్షన్ని మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఇదిగోండి, ఈ బ్లాక్ బీడ్ అయితే చూపిస్తాను. గ్రీన్ కలర్ అండి. ఇదైతే డబల్ డాలర్ వచ్చింది. ఇది కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. నార్మల్గా ఈ డాలర్ రాలేదు, ఇంకో డాలర్ వచ్చింది. దీనికి నేను ఈ డాలర్ అయితే వేయించుకున్నాను. అందులో ఈ గోల్డ్ కలర్ బాల్స్ కూడా ఇక్కడ రాలేదు, నేనే వేయించుకున్నాను. మా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారండి. మా ఫ్రెండ్ ఈ బ్లాక్ బీడ్ని కరీంనగర్లో తీసుకొచ్చారండి. ఆవిడది షాప్ అనమాట. అక్కడ చాలా బాగుంటాయి ఆవిడ దగ్గర కలెక్షన్ అయితే. మనకి ఏ డిజైన్లో కావాలో ఆ డిజైన్లో తనే చేసిస్తారు, చేత్తో హ్యాండ్మేడ్ అనమాట. ఇవి ఈ కమ్మలు కూడా పేరప్ చేశాను. విడిగా తీసుకున్నవేలేండి, దీనికేం రాలేదు, బట్ బాగా సూట్ అయ్యాయి అన్నట్టుగా తీసుకున్నాను. వైట్ అండ్ గ్రీన్ కలర్ వచ్చాయి కదా దీనికి. శారీస్ మీదకి చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది లాంగ్ వచ్చింది, బట్ నేను షార్ట్గా చేయించుకున్నాను తనని అడిగి. డాలరు అది ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు కావాలి అంటే. ఇంకొక బ్లాక్ బీడ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇదొక నల్లపూస పింక్ కలర్ డాలర్ అయితే వచ్చిందండి. ఇలాంటి డాలర్ నా దగ్గర లేదు అని చెప్పి తీసుకున్నాను. చాలా కొత్తగా అనిపించింది. ఈ బాక్స్ ఒకటి మెయింటైన్ చేసుకుంటానండి. కంపార్ట్మెంట్స్ ఉండడం వల్ల చిక్కు పడకుండా ఉంటాయి నల్లపూసలు. ఇలా దీనికి మాత్రం పోగులు ఇలా సెట్ చేసి తీసుకున్నాను. సేమ్ అంతే, ఇది లాంగ్ ఉన్నింది బాగా. నాకు చూడీదార్స్ మీదకి శారీస్ మీదకి అన్నట్టుగా నేను షార్ట్ అయితే చేయించుకున్నాను. ఈ పోగులు తీసుకున్నానండి. లైట్ కలర్, బట్ పెట్టుకుంటే చాలా వైబ్రెంట్గా ఉన్నింది లుక్ వైజ్గా. ఇదిగోండి ఈ డాలర్. ఇదిగోండి ఇంకొకటి. ఇది కూడా అంతే, లాంగ్గా వచ్చిందనమాట. శారీస్ మీదకైతే బాగుంటుంది, బట్ నేను షార్ట్గానే కావాలి, నాకు షార్ట్గానే ఇష్టం అని ఇలా షార్ట్గా తీసుకున్నాను. వాళ్ళు అప్పటికప్పుడే చేసిస్తారండి. ఇవి కూడా అంతే, ప్యారప్ చేసుకున్నవే, తన దగ్గరే ఉంటాయి. ఇవి కూడా ఇలా సెట్ లాగా తీసుకున్నాను. ఇదిగోండి డాలర్ మోడల్ బాగా నచ్చింది నాకు డాలర్ అయితే. సో దీనికి అటాచ్ చేసి ఇచ్చారు. మనకి లాంగ్ ఉంది లెంత్ అంటే షార్ట్ చేసిస్తారు, షార్ట్ ఉన్నదాన్ని కూడా వేరే చైన్కి హ్యాంగ్ చేసిస్తారు. ఇదొకటండి, ఇది వచ్చేసి సెట్ అనమాట. రావడమే సెట్ లాగా వచ్చింది. ఇదిగోండి ఇలా సేమ్ డాలర్ కమ్మలు ఒకటే డిజైన్. ఇక్కడ సింగిల్ వచ్చిందండి. ఇదైతే నల్లపూసలు నేను డబల్ లైన్ అయితే వేయించుకున్నాను, కానీ పెట్టుకుంటే భలే ఉంది, చోకర్ లాగా ఉందన్నమాట. ఈ సెట్ అయితే పెట్టుకుంటే బాగా అనిపించింది. కరీంనగర్లోనే తీసుకున్నాను. ఇది ఇంకొకటి చాలా సింపుల్గా ఉంటుంది. మన డైలీ వేర్ టాప్స్ ఉంటాయి కదా, వాటి మీదకైతే బాగుంటుందండి. ఇదిగోండి చిన్న డాలర్ వేసుకుంటే భలే లుక్ ఉంటుంది అసలు. దీనికి ఇవే ఇయర్ రింగ్స్ సూట్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. ఇదేంటంటే సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు. ఇలా స్టడ్స్ లాగా వచ్చాయండి. ఇవి పిల్లలకైనా బాగుంటాయి. ఇంకొకటి, ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. పట్టు శారీస్ మీద కూడా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇది ఇలా ఒక 6 లైన్స్ వచ్చాయండి. నేను ఇందులో నుంచి 1 లైన్ తీసేసి నేను ఓన్గా ఇంకొక డాలర్ వేసేసుకొని వేసుకుంటూ ఉంటాను.
ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 లైన్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంటాయి. దీనికి కావాలి అంటే మనము డాలర్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి క్రిస్టల్స్ చాలా క్వాలిటీ అయితే ఉంది. ఇవేంటంటే అటు ఇటు అవుతాయి అని చెప్పి నేను ఇలా జిప్ లాక్లో వేసి పెట్టుకుంటాను. నీట్గా ఉంటాయి, అటు ఇటు కలవకుండా మిగతా వాటితో. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది నేను తీసుకొని 1 ఇయర్ పైనే అయిపోతుంది. నేను మా ఫ్లాట్స్లోని ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఈ క్రిస్టల్స్ డాలర్. దీనికి ఇయర్ టాప్స్, ఇయర్ రింగ్స్ ఏం రాలేదు. నా దగ్గర ఉన్న వాటితోనే నేను ప్యారప్ చేసుకుంటాను. యాక్చువల్గా శారీస్ మీదకైతే ఇలాంటి క్రిస్టల్స్ సూపర్ ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తాయి. భలే షైనింగ్గా మెరుస్తూ ఉంటాయండి ఇవి. ఇదిగోండి ఇదొకటి. యాక్చువల్గా నేను 1 గ్రామ్ గోల్డ్లో ఒక నక్లీస్ లాంటిది తీసుకున్నాను చైన్ డాలర్తో. ఆ డాలర్ తీసేసి నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్ చైన్కి అయితే ఇలా వేసుకున్నాను. శారీస్ మీదకి భలే ఉంటుంది. డ్రెస్సెస్ మీదకి అన్నట్టుగా ఇవన్నీ తీసుకున్నాను అనమాట. షార్ట్ లెంత్, ఇది కొంచెం లాంగ్ ఉంటుంది. ఇదైతే హైదరాబాద్లో తీసుకున్నానండి. క్రిస్టల్స్ వైట్ కలర్ స్టోన్స్ అండ్ క్రిస్టల్తో వచ్చింది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇదైతే పార్టీ వేర్ డ్రెస్సెస్ మీద కూడా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇదొకటండి. ఇదైతే నేను మాల్లో తీసుకున్నాను, షాప్లో 1 గ్రామ్ గోల్డ్. డాలర్ బాగా నచ్చింది నాకైతే. ఇదిగోండి, ఎస్పెషల్లీ నేను డాలర్ కోసమే తీసుకున్నాను. నా దగ్గర ఇవి ఉన్నాయండి నల్ల పూసలు. వీటికి డాలర్ అయితే మాత్రం ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను ఒకదానికొకటి అలాగా. 2 సంవత్సరాల కిందట నేను ఆల్రెడీ బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే చేశానండి. అందులో నా గోల్డ్ నల్లపూసలు కూడా కలిపే ఉన్నాయి. ఈ మధ్య వ్లాగ్స్లో అడుగుతూ ఉన్నారు కదా అని చెప్పి చేస్తున్నాను. ఈ 2 ఇయర్స్లో మళ్ళీ జమ అయిన కలెక్షన్ అండి ఇదైతే. 1 గ్రామ్ జ్యువెలరీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తూ ఉన్నాను. నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టము. ఎంత హారం వేసినా, నెక్లెస్ వేసుకున్నా నాకు నల్లపూసలు వేసుకున్న లుక్ వాటితో రాదు అనేది ఎందుకో నా ఒపీనియన్. అవి వేసుకుంటాము కానీ నల్లపూసలు వేసుకుంటే ఆ లుక్కే వేరు. చూశారు కదా, ఇదండి నా నల్లపూసల కలెక్షన్ అయితే. ఒక్కొక్కటి విడిగా అయితే ఇలా పెట్టి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది కదా. మీకు ఈవిడ నెంబర్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి షాప్ నెంబరు. ఇవి తీసుకున్న షాపు చాలా బాగున్నాయి. ఒకసారి వచ్చిన కలెక్షన్ ఒకసారి ఉండదు అంటారు, బట్ ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. తనని అడిగాను, నెంబర్ ఇవ్వమన్నారు. సో నెంబర్ అయితే ఇస్తాను, మీకు కావాలి అంటే పర్చేస్ చేయొచ్చు. ఈ పోగులు అయితే భలే నచ్చాయండి. టెడ్డీకైనా పెట్టవచ్చు, నేనైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇవన్నీ కూడా షార్ట్లు అంతే. మీకు అర్థమవుద్ది కదా అన్నట్టుగా చూపిస్తున్నాను ఇలాగా పెట్టి. ఇదైతే మరీ షార్ట్గా ఉంటుంది. నార్మల్ డైలీ వేర్ టాప్స్ మీదకైతే బాగుంటుంది. ఈ రెండిటి మీదకి ఇలా పెట్టుకోవచ్చండి. ఒకటే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇదిగోండి నా దగ్గరున్న కొంత బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. చూడండి, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, విడివిడిగా పెడుతూ ఉన్నాను. మీకు ఏదైనా ఇందులో నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. షాప్ నెంబర్ అయితే ఇస్తాను. ఆవిడ ఫోన్లో కూడా ఆర్డర్ తీసుకొని మీకు డైరెక్ట్గా ఇంటికి పంపిస్తారు. ఇలా డీటెయిల్డ్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే
స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నట్టుగా ఒక్కొక్కటి ఒక్కో ప్లేస్లో అయితే తీసుకున్నాను. వరుసగా ఈ 5 బ్లాక్ బీడ్స్ అయితే ఆవిడ షాప్లోనే తీసుకున్నాను. ఆ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే అనమాట. మనము ఆ కాస్ట్ని స్పెండ్ చేయగలము అని అనుకుంటున్నాను. చూశారు కదండి, నా బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ని వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనండి, మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.